కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మళ్లీ అన్యాయం చేశారన్నారు మంత్రులు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ ఎన్నిసార్లు కలిసినా ప్రయోజనం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందన్నారు. అధికార పార్టీ కార్పొరేటర్లు గెలిస్తేనే అభివృద్ధి వేగవంతమవుతోందన్నారు మినిస్టర్లు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మళ్లీ అన్యాయం చేశారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రం కోసం మోదీని ఎన్నిసార్లు కలిసినా ప్రయోజనం లేదన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై పార్టీలకు అతీతంగా స్పందించాలని కోరారు భట్టి విక్రమార్క. బయోఫార్మా పైన వాళ్ళు హైలైట్ చేసి పోదాం అనుకున్నటువంటి సందర్భంలో అటువంటి దాంట్లో తప్పనిసరిగా హైదరాబాద్ లేదా తెలంగాణ రాష్ట్రాన్ని పొందుపరుచుకొని ఉంటారని ఆశించాం. కానీ అందులో కూడా ఏం లేదు. ఈసీఐ లాంటి దాన్ని హైదరాబాద్ లో పెట్టి ఎలక్ట్రానిక్స్ అంటే హైదరాబాద్ అంటే ఎలక్ట్రానిక్స్ అనే పరిస్థితి ఉన్న దాంట్లో ఇవాళ కనీసం అది తెలంగాణ రాష్ట్రాన్ని అందులో పొందుపరుచుకోవటం చాలా బాధాకరం. నల్గొండ కార్పొరేషన్ ను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ కార్పొరేటర్ అభ్యర్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు మంత్రి కోమటిరెడ్డి. ఎన్నికల ప్రచారంపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. అధికార పార్టీ కార్పొరేటర్లు గెలిస్తే అభివృద్ధి సంక్షేమ పనులు చేసుకోవచ్చన్నారు మంత్రి కోమటిరెడ్డి. మేడారంలో పనిచేసిన ప్రతి ఒక్క అధికారికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి సీతక్క. మేడారంలో అమ్మవారి వన ప్రవేశంతో జాతర సక్సెస్ అయినట్లు చెప్పారు. జాతరలో వీఐపీల కార్ల వల్లే ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు మంత్రి సీతక్క. అమ్మక్క తల్లిని వనం నుంచి జనంలోకి తీసుకురావడం జరిగింది. కానీ తాడువాయి ఆ రోడ్డు వైల్డ్ లైఫ్ లో ఉండడంతో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. భవిష్యత్తులో అది కూడా రాకుండా ప్రణాళికలు మొదలు పెట్టుకోవాలని. 10 ఏళ్లలో బీఆర్ఎస్ దోచుకోవటమే తప్ప పేదలకు చేసిందేమీ లేదన్నారు మంత్రి కొండా సురేఖ. 2 ఏళ్లుగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఖమ్మం డీసీసీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. స్థానిక పరిస్థితులను బట్టి పొత్తులుంటాయన్నారు మంత్రి కొండా సురేఖ. మనకు కావాల్సిందల్లా మన పార్టీ అభ్యర్థి గెలవడం. సర్పంచులు వార్డు మెంబర్లు మన వాళ్ళు ఉండాలి. మరి మున్సిపాలిటీకి వచ్చినప్పుడు మన చైర్మన్లు మన వార్డు మెంబర్లు ఉండాలి. కార్పొరేషన్కి వచ్చినప్పుడు మన మేయరు మన కార్పొరేటర్స్ ఉండాలి. అప్పుడే మనం అనుకున్నవి మన ప్రజలకు మరి న్యాయంగా ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలను అందించేటువంటి అవకాశం ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు మంత్రులు. మున్సిపాలిటీలో పార్టీ అభ్యర్థులకు స్థానిక నేతలు అండగా నిలవాలన్నారు. 2 ఏళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు మంత్రులు.